నటి పూనం కౌర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె పోస్టుల రూపంలో ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె సామాజిక బాధ్యత గురించి, సమాజంలో జరిగే విషయాల గురించి ఎప్పటికప్పుడు ఆమె గల విప్పుతూనే ఉంటది. ఇక ఎవరికి భయపడకుండా, తొనకకుండా ఆమె మాట్లాడుతూనే ఉంటది. ఇక ఒక్కొక్కసారి ఆమె మాటలు, పోస్టులు అది వివాదాస్పదంగా ఇట్లా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా ఆమె ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిందంట. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి మహిళలు ఎవ్వరు పోనంతగా అసలు వాళ్ళు ముఖ్యమైన వ్యక్తుల లెక్క పరిగణించబడలేదు అని అన్నదంట. ఎందుకంటే మహిళలకు అసలు సమస్యలే ఉండవు కదా అని వ్యంగ్యంగా మాట్లాడిందంట. ఇక ఇప్పుడు వ్యాపారం లేదా ఇతర సమస్యలకు హీరోలకు వచ్చినప్పుడు పరిశ్రమ అంతా మద్దతుగా నిలబడతదని ఇట్లా వ్యాఖ్యానించిందంట. అయితే ఈమె పెట్టిన పోస్ట్ చూసుకుంటే అదే సమయంలో మహిళలకు ఒక్క సమస్య ఇట్లా ఉండదు అని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఇక ఇది చూస్తుంటే నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి అట్లనే మన పరిశ్రమకి వెళ్ళి ఎవరైతే ప్రముఖులు ఆ భేటీకి హాజరయ్యారో దాన్ని ఉద్దేశించిందే ఈమె గిట్లా మాట్లాడి ఉండొచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక ఇప్పుడు దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారంట, అలా అభిప్రాయాలు చెప్తున్నారంట. ఇక మరోపక్క ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించి మాట్లాడిందంట. అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సాధారణమైన మహిళ రేవతి చనిపోవడం చాలా బాధగా ఉన్నదని చెప్పినోడు ఇప్పుడు సీఎం సమావేశానికి ఒక్క మహిళ ఇట్లా ఎందుకు పోలేదు అని ప్రశ్నించిందంట. ఇక మహిళ పోలేదు, ఇక ఎందుకు రాలేదు అని అడగలేకపోయినవా అని ఇట్లా అన్నదంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే నిన్నటి రోజున జరిగిన ఏదైతే మీటింగ్కు మన సినీ ప్రముఖులు అందరూ సుమారుగా 50 మంది హాజరయ్యారంట. ఇక దాంట్లో చూస్తుంటే కేవలం నిర్మాతలు, దర్శకులు, హీరోలు మట్టుకే ఉన్నారంట. ఒక్క మహిళ గిట్లా, మహిళా ప్రముఖులు ఇట్లా హాజరు కాలేదు. ఇక దీని గురించే పూనం కౌర్ స్పందించిందన్నమాట. పూనం కౌర్ మాట్లాడిన మాటలకు మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.